సన్నబియ్యం పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మార్చి 30వ తేదీన హుజూర్ నగర్ పట్టణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా జరుగుతుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్ నెల నుంచి రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 6 కేజీల సన్నబియ్యం అందిస్తామని ప్రకటించారు. తెలంగాణలో 84% సన్నబియ్యం అందుతాయని ఆయన వెల్లడించారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకున్నారంటూ చెప్పారు ఉత్తమ్. ఇది దేశంలోనే ఒక విప్లవాత్మక ఒక ముందడుగు. ఫుడ్ సెక్యూరిటీ కోసం, ఆహార భద్రత కోసం తీసుకుంటున్న గొప్ప నిర్ణయం, ఒక గొప్ప స్టెప్ ఫార్వర్డ్. మరి ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఆలోచన చేయండి, సుమారు 84% జనాభా అంటే 3.1 to 3.2 crore ఇండివిజువల్స్ కి వాళ్ళు కంఫర్టబుల్ గా నెలకి 6 కిలోల ఫైన్ రైస్ ఇస్తే 84-85% ఆఫ్ పాపులేషన్ కి ఫుడ్ విషయంలో ఇంకా ఆలోచన చేయాల్సిన అవసరం ఉండదు. ఇట్స్ ఎ గ్రేట్ స్టెప్ ఫార్వర్డ్. నేను ఈ తరుణంలో సివిల్ సప్లైస్ మినిస్టర్ ఉండడం ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇంతమందికి కడుపు నిండా ఒక మంచి క్వాలిటీ బియ్యం ఇవ్వగలడం ఇది మా అదృష్టం కూడా భావిస్తుంది. మరి ఈ కార్యక్రమం ఉగాదికి లాంచ్ చేసి మేము ముందు మాట ఇచ్చినట్టుగా అన్ని రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు హోల్డర్స్ అందరికి కూడా ఏప్రిల్ రాష్ట్రం నుంచి ఈ సన్నబియ్యం వస్తాయి. సన్నబియ్యం పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. మార్చి 30వ తేదీన హుజూర్ నగర్ పట్టణంలో సన్నబియ్యం పంపిణీ కార్యక్రమం జరుగుతుందని, ఈ కార్యక్రమం సీఎం చేతుల మీదుగా జరుగుతుందని మంత్రి ఉత్తమ్ తెలిపారు. రాష్ట్రంలో ఏప్రిల్ నెల నుంచి రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 6 కేజీలు సన్నబియ్యం అందిస్తామని ప్రకటించారు. తెలంగాణలో 84% మందికి సన్నబియ్యం అందుతాయని ఆయన వెల్లడించారు. దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకున్నారంటూ చెప్పారు ఉత్తమ్. ఇక ఉత్తమ్ ప్రకటనకు సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. ఏప్రిల్ మాసం నుంచి పౌర సరఫరా శాఖ ద్వారా ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలని నిర్ణయించింది. దీంట్లో భాగంగా ఈ యొక్క నెల 30వ తేదీ అంటే ఉగాది పండుగ పురస్కరించుకొని హుజూర్ నగర్ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క సన్న బియ్యం పథకం పంపిణీ జరుగుతా ఉంది. అంటే వచ్చే ఏప్రిల్ మాసం నుంచి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్క అర్హులందరికీ కూడా ఈ యొక్క సన్న బియ్యం 6 కిలోల సన్న బియ్యాన్ని అందజేస్తామని చెప్తున్నారు. గతంలో కూడా రేషన్ షాపుల ద్వారా ఇచ్చినటువంటి బియ్యం కొంత అవకతవకలు జరిగాయి, పక్కదారి పట్టాయి. అంటే ఇచ్చే బియ్యాన్ని ప్రజలు వాడుకోకుండా దొడ్డు బియ్యం కావడంతో వాటిని ఇతర వాటికి పక్కగా అమ్ముకోవడం అవకతవకలు జరిగాయి. సో ఇలాంటి పరిస్థితులు కాకుండా ప్రజలు వాటిని వాడుకునే విధంగా ఇప్పుడు ప్రభుత్వం ఆలోచించడం చేసింది. దాంట్లో భాగంగా 6 కిలోలకు సంబంధించి వ్యక్తికి సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. సో ఏప్రిల్ నుంచి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కకి ఈ యొక్క సన్న బియ్యాన్ని పంపిణీ చేయాలనుకుంటుంది ఏప్రిల్ మాసం నుంచి. సో దాదాపుగా రాష్ట్రంలో 3,40,00,000 మందికి పైగా ఈ యొక్క సన్న బియ్యం అందే అవకాశం ఉన్నట్టుగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. పౌర సరఫరా శాఖ మంత్రిగా ఉన్న తరుణంలో ఈ యొక్క సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది. దేశ చరిత్రలో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి సన్న బియ్యం పథకం అమలుతో లేదు. తొలిసారిగా దేశంలోనే తెలంగాణలో ఈ యొక్క సన్న బియ్యం ఒక ప్రజలకు అందజేస్తున్నాము. చాలా గర్వంగా ఉంది మా ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి అని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఉగాదికి సంబంధించి ఉగాది పండుగ పురస్కరించుకుని హుజూర్ నగర్ లో పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క సన్న బియ్యం పథకం అమలు చేస్తామని చెప్పారు. సో మొత్తంగా కూడా ఒక రేషన్ కార్డు ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమకంలో ఒకటిగా ప్రారంభిస్తా ఉంది, ప్రజలకు అందజేస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికి కొత్త రేషన్ కార్డులు అందజేయాలనుకుంటే దాంట్లో భాగంగా మరొకటి ఈ యొక్క సన్న బియ్యం పథకము కొంత ప్రజలకు కొంత ఉపయోగపడేగా ఉంటుంది. సన్న బియ్యం పథకం సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత సీరియస్ గా అమలు చేయాలనే ఆలోచనలో ఉంది. మొత్తానికి ఉగాది నుంచి కూడా ఈ సన్న బియ్యం పథకం అమల్లోకి వచ్చినప్పటికీ ఏప్రిల్ మాసంలో ఇచ్చే పౌర సరఫరా శాఖ ద్వారా వచ్చే ద్వారా రేషన్ కార్డులు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ సన్న బియ్యం పథకం రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభం కాబోతోంది. శివ. అయితే రాధాకృష్ణ, మరోవైపు కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కూడా మంత్రి ఉత్తమ్ ఒక ప్రకటన చేశారు కదా, రేషన్ కార్డులు ఇస్తాము, కొత్త రేషన్ కార్డులు కూడా ఆ ప్రక్రియ కూడా కంటిన్యూ అవుతుందన్నారు. అయితే ఈ రేషన్ కార్డులకు సంబంధించి కొంత అసంతృప్తి అయితే పబ్లిక్ లో ఇంకా కనిపిస్తున్నట్టే ఉంది కదా. అంటే ప్రభుత్వం ఇప్పటికే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఒక ప్రకటన చేసింది. దానికి సంబంధించి రెండు విధానాలు అంటే సాంకేతిక కారణాలతో కొంత ఆలస్యం అవుతా ఉంది. ఇప్పటికే మొత్తం
అంటే బిలో పావర్టీ లైన్ కి సంబంధించి ఎబో పావర్టీ లైన్ ఈ రెండు సంబంధించి కార్డులను పంపిణీ చేయాలని అనుకుంటుంది. సో బిలో పావర్టీ లైన్ కు ఒక్కొక్క రంగుతో కూడిన రేషన్ కార్డు, అదే విధంగా ఎబో పావర్టీ లైన్ కి సంబంధించి. సో ఈ రెండుకు సంబంధించి కొంత ఒక సంస్థకు టెండర్ ప్రక్రియ ద్వారా అమలు చేయాలనుకుంటున్నాం. టెండర్ ప్రక్రియకు అందజేస్తాము. త్వరలోనే ఆ విధి విధానాలు ఖరాయిన తర్వాత ఈ యొక్క కార్డుల పంపిణీ జరుగుతుంది. కొంత దాంట్లో ఆలస్యం అవుతోంది. సో వీలైనంత త్వరగా అర్హులైన అందరికి కూడా రేషన్ కార్డులు ఇస్తాము. ఇంకా ఎవరికైనా రేషన్ కార్డులు రాని వారు ఉంటే కూడా వారు నిరంతరాయంగా కూడా వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చు ఆయా స్థానికంగా ఉన్నటువంటి కార్యాలయంలో, అధికార కార్యాలయంలో. సో వాటిని కూడా మేము తొందరలోనే అర్హులైన అందరికీ రేషన్ కార్డులు అందజేస్తాము. సో కొంత రేషన్ కార్డుల విషయంలో కొంత ప్రణాళికబద్ధంగా పోతున్నాము. టెండర్ల ప్రక్రియ ఉంది, కొంత సాంకేతిక సమస్య కూడిన ఇష్యూ కాబట్టి టెక్నికల్ గా ఈ టెండర్ల ప్రక్రియ పూర్తిగానే వాళ్ళకి ఇచ్చేస్తాం. వెంటనే రేషన్ కార్డుల కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా అతి త్వరలో ఉంటుందని చెప్పారు. సో అది ఒక వైపు చేస్తూనే పౌర సరఫరా శాఖ ద్వారా ప్రజలకు అందాల్సిన అన్ని కూడా మేము ప్రభుత్వం అందజేస్తా ఉంది. దాంట్లో భాగంగా సన్న బియ్యం పథకం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గతంలో ఎన్నికలు ఇచ్చిన హామీల మేరకు మేము ఈ యొక్క సన్న బియ్యం పథకం కూడా అమలు చేస్తున్నాము. సో ప్రజలకు, తెలంగాణ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా కాంగ్రెస్ గతంలో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ పోతున్నాము. ఆ రాష్ట్రానికి, తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ అన్ని రకాలుగా మేలు చేసే పనులను మేము భవిష్యత్తులో కూడా చేస్తామని చెప్పేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ.